పొద్దెక్కింది వీని తోటోళ్ళందరూ పనికి పోతా అంటే దున్నపోతు పన్నట్టు బండి అసలు లేస్తలేడు. లేరలే ఎంతసేపు అంటావురా? లేచి ముఖం కడుక్కో. నాన్న పొద్దున్న ఎక్కడ వేస్తానవే? నా పొలం కోసం కాదు బిడ్డ, వడ్లు నేర్పేస్తానా. నాన్న నువ్వు ఎందుకు నేర్పినవే? ఎవరికైనా పోయి చెప్తే చేసేటోళ్ళు కదా వడ్లు. బిడ్డ వడ్లు నేర్పిన ఒక పని ఆరా, మన పని మనం చేసుకోవాలి. కాదు నాన్న, అసలు నీ ఆరోగ్యం బాగుంటలేదు, ఇంత చల్ల పోయి చేసుడు అవసరమా? మా ఆరోగ్యానికి ఏమున్నది బిడ్డ, మన సాధన కాడికి మనం చేయాలి పని. నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు నాన్న. ఆ తాళ్ళెక్కుడు బంద్ చేయాలంటే నా మాట ఇంటలేవు. ఆ పొలం పనులు ఒక్కరివే చేసుడు ఏంది? ఏమైనా జీతగాని పెట్టుకో అంటే అట్లా కూడా నా మాట ఇంటలేవు. అసలు నేను చెప్పినా నా మాట ఇంటలేవు నాన్న. నాకు నీ హెల్త్ మీద టెన్షన్ అవుతుంది. బిడ్డ ఆ తాళ్ళెక్కుడే మనకు కూడా ఉర్తిరా. ఆ తాళ్ళెక్కుతో పట్టిన డబ్బులు సంపాదించ వచ్చిన ఈ స్టేజ్లో మనం ఉన్నాంరా. తెలుసా అంటారా? అది మనం తాత తండ్రి నుంచి వస్తుందిరా. అది అన్నపూర్ణ, అన్నం పెట్టి అన్నపూర్ణ. మనం ఉన్న రోజులు దాన్ని చేసుకుంటూ పోతూనే ఉండాలి. చేతో నాన్న, నీకు ఇంకా 40 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటాను. 56 సంవత్సరాలు నీకు. ఆ పనులని పక్కన పెట్టి ఎవరికైనా చెప్పు. బిడ్డ ఎన్ని రోజులు కష్టపడుతున్నారు. ఇక నీ పెళ్ళి దగ్గర నాకు ఈ బాధ. నీ పెళ్ళి అయితే దాయిగా నీ రెస్ట్ తీసుకుంటా. లోకం మీద బిడ్డలున్న ఏ తండ్రి ఇదే మాట చెప్తాను నాన్న. నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నా, నా స్టడీస్ కంప్లీట్ కావాలి, నేను మంచి జాబ్ చేయాలి, మనం హైదరాబాద్ సెటిల్ కావాలి. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం. నీ పుట్టి పెరిగిన ఊరిసి పెట్టి హైదరాబాద్కి నేను కత్త బిడ్డ. ఏ తండ్రికైనా తన కూతురు ఒక ఐఏఎస్ పెడదాకా రందే ఉంటుందిరా. అబ్బా నాన్న, నీ మాటలతో నేను గెలవలేనే. నీతో ఏది చెప్పినా ఏదో ఒకటి అంటావు నన్ను. సరేగా నాన్న, వడ్లు మంచిగా వెళ్ళినాయి ఈసారి. మన భూమికి ఏం బిడ్డ, బంగారం భూమి గుంటో బస్ చొప్పున వెళ్ళినాయి. సరే నాన్న, ముఖం గిట్ల కడుక్కోపో. నేను షాప్ పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి చాయ్ పెడతా. సరే బిడ్డ. లేరా ఇరుగా తినుకుంటా మంచిగా పండుకుంటా బయటికి పోయి దోస్తుగాళ్ళతో తిరుక్కుంటా నీ తగ్గట్టుగా 2 దోస్తులు ఆ బాడకావులతో తిరుక్కుంటా మంచిగా అదైతాను. అవు నువ్వు అరే ఆ బాటిల్ మీద లూజ్ చేయరా, ఆ బాటిల్ టైట్ అయ్యి వలుగుతుంది. ఈ చింటిగాడు ఏంద్రా నైట్ ఏమో కళ్ళు చెప్పన్నాడు, ఇప్పుడు ఇంకా అత్తలేడు. వాడి నుంచి తెలిసిందే కదా, ఆడు పొద్దున పాయ దాకా అంటాడు. ఆ కళ్ళు పులిపే కదరా, నేను ఫోన్ చేస్తున్నా వానికి. హలో, అరే చింటిగా ఎక్కడన్నావురా? పొద్దుగాల ఫోన్ చేసి ఎక్కడన్నారా అంటారు. ఏంద్రా ఇంటి దగ్గరనే ఉన్నా. అరే పొద్దున్నే కళ్ళు తాగుదామని కళ్ళు చెప్పాను, నువ్వు ఇంట్లో పట్టేట్లరా తొందరరా. అరే మర్చిపోయినరా. సరే ఇప్పుడు మీరు ఎక్కడన్నారు? తాళలోనే ఉన్నారా? ఆ తాళలోనే మరికిందనే ఉన్నావురా, తొందరరా, నువ్వు కలుపులుగా అవుతుంది. సరేరా, అత్తారా, మీరు అక్కడే ఉండు. నేను నోరు నెత్తిలో పెట్టుకొని మొత్తుకున్నా లేవలేదు. ఇప్పుడు నీ దోస్తుగాళ్ళు ఫోన్ చేయగానే ఉరుకుతానా వారా? అమ్మ నువ్వు తుడితే నన్ను ఎన్నైనా తిట్టే, ఎక్కడ నా దోస్తు ఒక్క మాట నాకు ముందే చెప్తాను. అబ్బో గొప్ప దోస్తుగాళ్ళు నీకు. వాళ్ళని ఒక్క మాట అంటే రేషం ఎట్టేస్తాను చూడు. ఏంది అమ్మ పొద్దుగాలనే నన్ను పట్టుకొని తిడుతా అంటావు? నీకేం పని లేదా అనే? నీ పని నువ్వు చేసుకోపో. పొద్దుగాలనారా? ఎంత పొద్దెక్కిందో చూసుకోరా. నీ తోట వాళ్ళందరూ అక్కడ పని చేసుకుంటారు. దున్నపొద్దు అన్నాడు బండి మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? అమ్మ వాళ్ళందరూ పొద్దుగాలు లేచి జాబులు పనులు చేసుకుంటారు కాబట్టి పొద్దున్న లేచిపోతారులే. నేను ఏం పని చేస్తానని చెప్పేసి పొద్దున్న లేవన్నా చెప్పు. ఇజ్జత్ లేరా? ముడ్డి కింద 25 సంవత్సరాలు పెట్టుకొని నీ తోటోళ్ళు బొచ్చడి పనులు చేస్తాను. ఇంకా నేను ఏం పని చేస్తానే, నేను లేవాలనానే అంటానవా? ఏంది అమ్మా నీ ఊరు మాటలు మాట్లాడతావు? అరే బిట్టుగా కళ్ళు అయితే తీసుకున్నాం కానీ స్టఫ్ తీసుకోలే కదరా. ఆ చింటుగాని ఫోన్ చేసి స్టఫ్ తీసుకురామాను. సరేరా చెప్పురా. అరే చింటూ ఏమైంది, ఇంకా బయలుదేరారా? ఇక్కడ కళ్ళు చూస్తేనే పని అవుతుంది, రారా. బయలుదేరినరా, ఇప్పుడే స్టార్ట్ అవుతానా. సరేరా, మేము స్టఫ్ ఏం తీసుకురాలేదు, నువ్వు వచ్చేటప్పుడు చెకోడి ప్యాకెట్లు కార ప్యాకెట్లు తీసుకుంటారా? సరే తీసుకొని వస్తారా. ఏంద్ర కొడుక ఇలా ఫోన్ల మీద ఫోన్లు వస్తానే, ఏం ఉద్ధరిస్తాను బయటికి పోయి? ఏం లేదే అమ్మా, ఈతకాళ్ళు అవుతుంది కదా, మన వాళ్ళు ఈతకాళ్ళు తీసుకున్నారట. ఇక తాగడానికే పోతాను, స్టఫ్ తీసుకోలేదట అని ఫోన్ చేసి. అరే బాడక ఇజ్జత్ లేదురా? ఇది వరదాకా దున్నపోతు అన్నట్టు బండి మళ్ళీ తాయతందు పోతానా వారా? అనవే అమ్మా అను, ఇప్పుడు నీ టైం నడుతుంది. ఏదో ఒక రోజు నీ కొడుకు ఇంతెత్తి ఎదుగుతాడు, అప్పుడు నీకు నా విలువ అర్థమవుతుంది. ఏమో బిడ్డ, నీ గురించి నాకు తెలియదారా? నేను అన్న తల్లిని. ఇవాట ఇంత ఎత్తున్నోడు ఇంత ఎదుగుతాడు అటేమో, ఎదుగుతాడు అటేమో. వెయిట్ అండ్ సీ మమ్మీ, వెయిట్ అండ్ సీ. ఏదో ఒక రోజు నీ కొడుకు ఇంతెత్తు కాకపోయినా ఇంతెత్తనే ఎదుగుతాడు. మళ్ళీ ఏంద్రా
అరే సిగరెట్ తెచ్చి మర్చిపోయినావు, వచ్చినప్పుడు 3 సిగరెట్లు తీసుకుంటారా? తీసుకొస్తా కానీ మరి ఆ పైసలు ఫోన్ పే చేయాలి, నా దగ్గర లేవు, 0 బ్యాలెన్స్. అరే ఆ డబ్బాలు మనకి ఖాతానే కదా, సాయంత్రం అయితే తీసుకోరా. నేను రాత్రే కదా తిట్టింది, 150 రూపాయలు అయినా ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల పోయి సిగరెట్లు ఏమంటే ఇస్తారా? ఓ ఈయన పెద్ద కలెక్టర్ అట, ఈయన ఫోన్ల మీద ఫోన్లు వస్తానే బాగా. మళ్ళీ ఏందంటారా మీ దోస్తు వాళ్ళకు? అమ్మ మా పర్సనల్స్ మాకుంటే నీకెందుకే, ఇక మా ఊళ్ళో వెయిట్ చేస్తాను, నేను పోయేస్తా, ఇక డబ్బా ఏమైనా చిల్లర పైసలు ఉంటాయా రాలే? నీ పిల్లల్ని సంపాదించి ఆడ పెట్టిందని నేను డబ్బా పైసలు ఇవ్వంటావా? సిగ్గు లేదురా అడిగేందుకు చిల్లర పైసలు ఇవ్వని? మమ్మీ సిగ్గనే చిన్నప్పుడు అయిపోయింది, ఎందుకే మమ్మీ ఊకే నీ కొడుకును ఒకటే తిడుతా అంటావు? నా కళ్ళ ముందట ఒక్క నిమిషం ఉన్నావనుకో, ఇగో చీపురుగా తిరగారే నాడు ఇక్కడి నడు నాడు నువ్వు ఈ నుంచి నాడు అవ్వా ఏదో నీ సంగతి చెప్తా, నాడు నువ్వు ఈ నుంచి నాడు. మళ్ళీ ఏందిరా? అరే మా దగ్గర అగ్గిపెట్టలేదురా, వచ్చినప్పుడు అగ్గిపెట్ట కూడా తీసుకుని రా. మరి ఎందుకురా మీరు పోయింది? స్టఫ్ తీసుకోపోలే, సిగరెట్ తీసుకోపోలే, అగ్గిపెట్ట తీసుకోపోలే, అడిగి పోయి ఆడ కూర్చొని నాకు ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాలరా? నేను వస్తానా? అగ్గిపెట్టి అంటానో సిగరెట్లు అంటానో బిడ్డ, నువ్వు తాగంగా కనపడ్డట్ట అంటే ఇక రోకలు బంటే నీ మీద ఎక్కిస్తా. అరే చోటు 2 కారా ప్యాకెట్లు, 2 చెకోడీ ప్యాకెట్లు, 3 సిగరెట్లు, ఒక అగ్గిపెట్ట కవర్లు వేసి మూట కట్టరా. అన్నా 150 రూపీస్ ఖాతా ఉన్నది, నువ్వు ఇస్తానే అది ఇస్తా. అరే తమ్ముడు నేను రాత్రి ఫోన్ పే చేద్దామంటే నా యూపీఐ పని చేయలేరా, ఫోన్ ఛార్జింగ్ పెట్టొచ్చిన, ఇక రాత్రి మొత్తం ఫోన్ పే చేస్తా, నువ్వు మొత్తం ప్యాక్ చేయి. అన్నా నువ్వు ఇట్లాంటి మాటలు మస్తు తిన్నాం, నువ్వు పైసలు ఇస్తేనే ఇస్తాం. అరే ఏంద్రా తమ్ముళ్ళు, ఈ అన్న మీద మీకు నమ్మకం లేదారా? ఎందుకురా గిట్లా చేస్తాను? మనం అంత ఒక్కటి కాదురా. లేదన్నా మా నాన్న తిడతాడు. తమ్ముడు ఒక పాల ప్యాకెట్ ఇవ్వవా? తమ్ముడు నాకు కూడా ఒకటి చిన్నది పాల ప్యాకెట్. ఏందన్నా ఇవరిదాకా సిగరెట్ అన్నావు, అగ్గిపెట్టాను, ఇప్పుడు పాల ప్యాకెట్ అంటాను. అరే తమ్ముడు ఎట్లా అవుపడతానో, నేను సిగరెట్లు తాగటం వల్ల అవుపడతానారా? ఆ పాల ప్యాకెట్ ఇంటికి పోయి పాలు చేసుకొని ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఆ బిస్కెట్లు పెట్టుకొని తింటా. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తాను, నాకు కమలాసన్ అక్కున్నాయా కదా ఎక్స్ట్రా చేస్తాను. తమ్ముడు నాకు తొందర పాల ప్యాకెట్ ఇస్తే నేను పోతాను, కాలేజ్ టైం అవుతుంది అక్కడ. అరే ఏందిరా తమ్ముడు, ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ నా పిల్ల వచ్చినాక నా పిల్ల ముందు విజయ్ తిట్టాలు. అన్న తమ్ముడే పేకటే పైసలు ఇచ్చి సామాన్ తీసుకోవా. అరే తమ్ముడు ఇవాళ మీ టైం రా, ఏదో ఒక రోజు మేము ఇంకెత్తుకు ఎదుగుతాం, అప్పుడు నీ షాప్నే ఉంటారా. ఏంది రాసింటిగా ఈ తాయకాడ కూడా లేడినారా ఆ స్టఫ్ సిగరెట్లది? అరే బిట్టిగా ఎక్కడ్రా అమ్మతోడు ఆ షాప్లో చోటుగా అన్నాడు, వాడు అస్సలే నమ్ముతలేరా మనల్ని. మరి ఖాతా 150 రూపాయలు ఇచ్చే వరకు వాడు ఏమి అని అంటాడు. నా పిల్ల ముందు ఇజ్జత్ వేంద్రా. నేను అందుకే చెప్పిండ్రా ఊళ్ళో ఖాతాలు వద్దురా అని, ఇక పిల్లాడు కూడా మన ఇజ్జత్ దేవాటే. అరే చింటిగా ఆ షాప్లో ఖాతా పెట్టిందే వాడు, చూసిన మనల్ని అంటాను వాడు. అరే మా అమ్మ జాన్మాన్ తెమ్మంటే 10 రూపాయలు తర్వాత ఇస్తారా అని చెప్పిన, దాన్ని మీరు ఖాతా చేసి 150 రూపాయలు చేసి కదరా. ఏమోరా సూరి అయిపోయింది కానీ ఆ పిల్లల ముందు షాప్లో ఇజ్జత్ పోతుంది, ఆ 150 రూపాయలు కట్టు, ఆ కళ్ళు పులిపి ఎక్కుతుంది మనోనికి మంచు. అరే ఆ షాప్లో 150 బొక్క, కళ్ళకు 150 బొక్క, నాకు మంచిగా పెడతారా మీరు. ఉన్నారా కళ్ళు? అరే చింటిగా నువ్వు ఒక దమ్ పడుతురా అయ్యా, నాకే రావండి. అమృతం ఉన్నట్టున్నారా సూరి, ఎవడో దమ్ పట్టుకోతేగా. బా ఏమున్నారా కళ్ళు,
పెద్ద చెట్టు కళ్ళు సూపర్ ఉన్నారా రేపు నుంచి అలాగే చెప్పుకుందాం ఇక సరేరా చెప్పుకుందాం కానీ ఈ బాటిల్ వేయకని చెప్పు కళ్ళు లొట్టులు వేయమని చెప్పేశాను. అరే ఇప్పుడే గుర్తుకొచ్చిందిరా, నా పిల్ల కాలేజీ పోతానన్నది, బస్ స్టాండ్ కాడికి వస్తుంది కావచ్చు. ఒక్కసారి నా కోసం బస్ స్టాండ్ కాడికి రాలరా. అరే చింటిగా నీకోసం బస్ స్టాండ్కి ఏందిరా ఎయిర్పోర్ట్కి రమ్మన్నా అత్త. అరే నేను అప్పటికి చెప్తూనే ఉన్నా మా పిల్ల అత్తగా త్వరగా పోదాం అంటే తాకుంటే అక్కడనే ఉన్నాం. ఇప్పుడు వచ్చింది. అరే ఈ పిల్ల బస్ స్టాండ్లోనే ఉన్నది కదరా, బస్ ఎక్కిపోయినట్టు పిల్ల పోడతాను. కళ్ళు వాసన వస్తుందారా? మళ్ళీ మాట్లాడుతుంటే వాసన వస్తే హట్ అవుతుంది. కళ్ళైనా కలవాసం రాకపోతే ఏమవుతారా? పోయి మాట్లాడతావా లేదా? మీ పిల్ల మనలో తగ్గిపోతాను ఇక్కడ ఉందామా పోదామా? అరే ఇవాళ ఎటు చేసి నా పిల్లతోటి మాట్లాడాలి. నా పిల్ల కొత్త బండి కొన్నట్టున్నది, మెల్లగా బండి టాపిక్ తీసి పులిహోర కలుపుతా, లైన్లో పెడుతున్నా. అరే నీ పిల్ల కొత్త బండి కొన్నాడంటే సాయంత్రం దావత్ చేయాలి మరి. అరే రాత్రి మొత్తం బీలు వంగిద్దాం, నేను మెల్లగా మా పిల్లల్ని లైన్లో పెట్టేస్తా. ఊరు వారి బట్టగా కవర్ చేసుకోరా. అరే మామ ఆ పొట్ట లోపల కనుక అవపడుతుందిరా. జానకి ఇంకా బస్సు రాలేదా? బస్సు వస్తే నేను ఎందుకు ఇక్కడ ఉంటా? బస్సు ఎక్కిపోనా? బస్సు రాలుగట్టి ఇక్కడ ఉన్నా. ఓకే జానకి, ఆ బండి నీది అనుకుంటా కదా, కొత్త బండా? నా బైకే, అది మొన్ననే తీసుకున్నా. జానకి కొత్త బైక్ కొనుక్కున్నావు, బైక్ మీద కాలేజీకి వెళ్ళాక మరి బస్ కోసం ఎందుకు వెయిట్ చేస్తాను? బండ్ల పెట్రోల్ ఫ్రీగా వస్తుంది అనుకుంటానవా? సీఎం ఫ్రీ బస్ పెట్టింది దేనికి? మా కోసం కదా, అందుకే బస్ కోసం వెయిట్ చేస్తాను. జానకి మన మాటకు మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ లోకంలో అమ్మాయిలు అంటేనే పీసోళ్ళు, మళ్ళీ మీకే ఫ్రీ బస్సులు పెడితే మరి మా సంగతి ఏం చెప్పు. ఇగో నీకు కూడా ఫ్రీ బస్ కావాలంటే నా లెక్క లంగా జాకెట్ వేసుకున్నాడు, నీకు కూడా ఫ్రీ బస్ వస్తుంది. ఏమన్నా టైమింగ్ జానకి, ఇట్లాంటి జోకులు జబర్దస్త్ వేసినావు అనుకో, దెబ్బకు తెల్లారిసారి ట్రెండింగ్ అవుతావు. ఇగో నువ్వు నాతో పులిహోర కలుపుతావు, నాకు అర్థమైంది. అసలు నీకు బస్ స్టాండ్ నింపని చెప్పు. అంటే నీకు తెలిసిందే కదా నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతానని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ వచ్చిందట, అందుకే సిటీకి వచ్చి అప్లై చేసుకుని వస్తా. నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాను ఇది నమ్మాలిగా నేను. ఈ జోకులు జబర్దస్త్ వేసినావు అనుకో, నువ్వు మస్తు ట్రెండింగ్ అవుతావు. ఇక నాది పక్కన పెట్టు జానకి, నువ్వు ఎట్లయినా చదువుల తల్లివే కదా, నువ్వు తలుసుకుంటే గవర్నమెంట్ జాబ్ ఇట్లా చిటికలు కొట్టేస్తావు. నేను గవర్నమెంట్ జాబ్ ఎందుకు చేస్తా? హైదరాబాద్ వెళ్తా, సాఫ్ట్వేర్ జాబ్ కొడతా. జానకి నాకు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చెప్పేసి ఎంతో ఇష్టం ఉండే, నాకు ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చింది. కాకపోతే నాకు మన ఊరి మీద ఉన్న ప్రేమతోటి నా దోస్తు వాళ్ళని వదిలిపెట్టి పోలేక ఇక సాఫ్ట్వేర్ని వదిలేసిన, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాను. అదే ఊర్లో మొత్తం మీ గురించే మాట్లాడతాను, ఎప్పుడు చూసినా మర్రి కిందనే ఉంటారట కదా. అవును జానకి, ఆ మర్రి కింద కూర్చొని మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఎప్పుడు ఇంత ఎత్తుకు ఎదగాల అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. అబ్బా ఇంత ఎదుగుతారా? ఎదగండి, నేను కూడా చూస్తా. ఇది ఏదో జానకి మీ అంతా కాదు కానీ, ఇంకా బండికి నెంబర్ ప్లేట్ రాలే అనుకుంటా కదా, మా సందీప్ గారికి ఆర్టీఓ తెలుసు, మాట్లాడాలంటావా మరి? అవసరం లేదు, నేను ఆల్రెడీ అప్లై చేసిన, ఈ వారంలో నాకు నెంబర్ ప్లేట్ వస్తుందిలే. అబ్బా జానకి ఒక్క మాట నాకు ముందు చెప్తే నీ ఫ్యాన్సీ నెంబర్ ఏదో అది నీకు ఇప్పిస్తుంది కదా, ఆర్టీఓ మనోడేనే. జానకి ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అవుతానా, నువ్వు నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలే, నన్ను ఫాలో చేయి, మామూలు పిలుస్తాను, నేను పోయేస్తా. అమ్మయ్యా టైంకి బస్సు కూడా వస్తుంది.
అరే చింటిగా పిల్లతో బాగానే మాట్లాడినవరా ఏం మాట్లాడినవరు ఏం మాట్లాడినామంటే ఏం చెప్తాంరా ఇక ప్రేమికులు అన్న తర్వాత వచ్చాడు మాట్లాడుతుంటే కానీ అమ్మో జానకి బాగా తెలివి ఉన్నదేరా డైరెక్ట్ పులిహోర వస్తాను కదా అంటుంది. అంత మంచిగా ఉన్నది కానీ ప్రేమికులు అంటాను ఏందిరా ఏదైనా 2 సైడ్ లవరా 1 సైడ్ లవే కదా మీది. అది ఏంద్రా బిట్టుగా డిసప్పాయింట్మెంట్ చేస్తా అంటావు 1 సైడ్ లవ్ వేరా ఇప్పుడు 2 సైడ్ లవ్ అని చెప్పేసి అన్నారా. ఇంకో 4 సార్లు బస్ స్టాండ్లో కొట్టి ఇంకో 4 సార్లు షాప్లో కలిసినాం అనుకో 1 సైడ్ కాస్త 2 సైడ్ అవుతుంది. అర్థం చేసుకోలేనురా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయండి. అరే సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తానురా ఎట్లా పులిహోర కలిపింది అంటాను అంటే నీ లవ్ అర్థమైనట్టే కదా. అదేరా నా ప్రేమ అర్థమైంది జస్ట్ మేము ఇక ఐ లవ్ యూ టూ చెప్పుకో ఒకటే ఉన్నది. కానీ ఎటు చేసి మనం హైదరాబాద్కి పోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, హైదరాబాద్ సెటిల్ కావాలి. ఇక అరే చింటిగా ఏమైందిరా నీకు మన హైదరాబాద్ పోయింది సాఫ్ట్వేర్ జాబ్ కొట్టుడేందిరా పిచ్చిలేసిందిరా నీకేమన్నా. అరే బిట్టుగా పిచ్చిలేసుడు కాదురా ప్రేమ జానకి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ కొడుతుందట. జానకి కంటే ఒక 4 రోజుల ముందే మనం సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలరా అంతే ఇక. అరే బిట్టు నేను సబ్జెక్ట్ అయినాయిరా నా 8 నీరా చింటూ నాదేమున్నదిరా బిట్టు కానికంటే 2 ఎక్కువ 12 సబ్జెక్టులు అయినాయి. ఫస్ట్ మనం ఈ సబ్జెక్టులు పాస్ అయ్యి తర్వాత హైదరాబాద్ పోదాం సాఫ్ట్వేర్ జాబ్ అట సాఫ్ట్వేర్ జాబ్. ఏం మాట్లాడుతున్నారు సూరి ఇంకా బీటెక్ పాస్ అవుడు ఎంతరా మనం తలుసుకుంటే వట్టిగా ఊర్లో తిరిగేటోళ్ళు బీటెక్ పాస్ అవుతారా మనదే ఉన్నదిరా. జానకి కోసం మనం ఎటు చేసి బీటెక్ పాస్ కావాలి, హైదరాబాద్ పోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి ఫిక్స్ ఇది అంతే ఇక. అయితే నువ్వు పాస్ కారా మాతో అయితే కాదురా కావాలంటే నిజం హైదరాబాద్ రమ్మంటే వస్తాం. ఏంద్రా బిట్టు ఇదే నర దోస్తానంటే మంచిగా చదువుకొని బీటెక్ పాస్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ చేద్దామని చెప్పేసి మంచి మాట చెప్తే నాతో కాదురా బట్టి హైదరాబాద్కి వస్తారా అని చెప్పేసి అంటాను. గిట్టుంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అవనాన్ని. ఇదంతా కాదురా నీ పిల్ల బండి దావత్ రాత్రి ఇస్తా అన్నావు రాత్రి తాగుకుంటే ఇదంతా మాట్లాడుకుందాం ఫస్ట్ ఇంటికి పోదాంపా. అదేరా దావత్ మాత్రం మంచిగా గుర్తుకుంటుంది కానీ మంచిగా చదువుకుందాం రా పాస్ అయ్యాం జాబులు కొడదాం రా అంటే మాత్రం శాత కాదు. దావులతో అయితే ఈత కళ్యాణి కూడా మస్తు ఉన్నది కదరా. అది పెద్ద షర్ట్ రా అందుకే మంచిగా ఉన్నది రేపటికి వెళ్ళి ఆ షర్ట్ మనం గుర్తుపడదాం ఇక. అంతేరా అమ్మ 100 రూపాయలు కాదు ఇంకా 50 రూపాయలు ఇద్దాం షర్ట్ మనకి. అమ్మ ఎండకట్ట సుడి పట్టట్టు అవుతుంది కొంచెం అన్నం వేసుకొని రాపో. ఆయా ప్లేట్ నాకు కూడా కొంచెం వేసుకురా మనం 2 మంది వేసుకురాపో. అబ్బో ఎండకు సుడిపడ్డారట బగ్గ కళ్ళు తాగి తలకాయకి ఎక్కించుకొని ఆకలి అవుతుందని వచ్చింది ఇంటికి. అరే ఇప్పుడు మనం ఇక్కడున్నాం రా ఏదో ఒక రోజు ఇంత ఎదగాలి అప్పుడు మా అమ్మ నోరు మూపియాలరా. ఇంత కాదురా ఇంత ఎదుగుదారా మనం అంతే ఇంత ఎదుగుదాం మనం అంతేరా తగ్గద్దు. అప్పు అమ్మకు మనం ఎంత ఇష్టం చికెన్ అండి చికెన్ ఎప్పండి చికెన్ ఎక్కడదని అడుగుతున్నావురా రాత్రి ఏం తిన్నావురా నువ్వు. నైట్ అన్నం తిన్నాను అమ్మ నేను నాకు గుర్తుకులేదే. ఎందుకు గుర్తుంటుందిరా రాత్రి తాగింది తిన్నెత్తుతాం ఏది గుర్తులేదు. అరే సందీప్ ఏమన్నా పని చూసుకోరా ఊళ్ళో ఇట్లనే తిరుగుతారా రా ఇక. అమ్మా ఎందుకు చూసుకోం మేము ఇంత ఎప్పుడు చూస్తాను అమ్మా ఇంత ఎదుగుతాం ఇంతకు. అరే చీపురుగట్ట ఈయనే ఉన్నది ఇంతెత్తు అన్నారు అనుకో చీపురుగట్ట ఇరుగుద్ది మీ మీద. అమ్మా తిన్నా పసంగా తినేస్తావా మేము ఇంటికి వెళ్ళిపోవన్నా. గంత అదృష్టం నాకెక్కడిది కొడుక ఇంట్లోకి వెళ్ళిపోవాలని అడుగుతాను. పోవాలి ఇంకోవాడేడు ఇద్దరే వచ్చిండ్లు. వాడా అమ్మ వాడు మా లెక్క స్ట్రాంగ్ కాదు మనకి ఈతకాలం అడిగానే ఎక్కింది అందుకే ఇంటికాడ దింపచ్చినాం అని పన్న పెట్టినాం. అదే రాత్రి తెలిసింది మీరు ఎంత స్ట్రాంగో. ముగ్గురే తాగిందే అన్నం తిన్నదే సోయలేదు కానీ మేము స్ట్రాంగ్ అని చెప్తాండ్లు. అమ్మా నువ్వు అంటే ఏమన్నా నన్నాను సందీప్ గాని ఏమనకు వాడి స్టెమినా గురించి నీకు తెలియదే అమ్మా. వాడు ఎత్తిన బీరు దింపకుండా తాగుతాడు అది మనం స్టెమినా అంటే మన ఊర్లో రికార్డు విందే. అదేరా బీర్లు దాక్కుంటా బొత్తలు పెంచుకుంటా యాదగిరి గుట్టను కదా పెంచినట్టు పెంచుతాండ్లు. ఏ పిల్ల మెచ్చుద్దో మీకు ఎట్లా పెండిళ్ళు అవుతాయో. అరే నా పిల్ల గురించి మా అమ్మ చెప్తే షాక్ అవుతుంది కావచ్చు. అమ్మా నా పెళ్లి గురించి కూడా అంది పెట్టుకోకే అమ్మా. వానవోగి లెక్క సన్నగా ఉన్న అమ్మాయిని తీసుకురాకపోతే నీ కోడుగా నన్ను అడుగు. పోయే నా కొడుకు గవర్నమెంట్ జాబు సాఫ్ట్వేర్ జాబు చేస్తాడని సన్నగా ఉన్న అమ్మాయి వస్తుంది నీకు. ఈ అవ్వ తిండి కూడా చక్క తినని ఇత్తలు దారా చేయట్టుకుందా. ఆ పిల్లెట్లు ఉన్నదంతా కుక్కలు తిన్నారు మళ్ళీ నేను తినలేదని మళ్ళీ నావిని అలిగిపోతాండ్లు. దులపోతులు తిన్నారు ఇక అరిగేదాకా అంటారు. అరే నా పిల్ల 4 గంటలకు బస్సు దిగుతుంది 4 గంటల కాడ పోవాలరా. సరే రండి నా ఫోన్లో అలారం పెడుతుంది అలారం పెట్టి పండుకుందాం. మర్చిపోక పెట్టు పెడతాను రా.
అరే 4-5 లేరా మీ పిల్ల వచ్చే టైం అయింది. అమ్మా అప్పుడు 4 అయిందా తప్పకుండా తొందర బస్ వద్దు. జానకి వచ్చింది కాదురా. జానకి అప్పుడే కాలేజ్ అయిపోయిందా? వెళ్తున్నావు? నీకెందుకు రాగావు? కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇక పోతున్నా. ఏంది జానకి నీకేందని చెప్పేసి అంటూ మన ఊరు అమ్మాయి తెలిసిన అమ్మాయి కదా, బస్ స్టాండ్లో ఒకదాని ఉన్నది అని చెప్పేసి ఏదో పలకరించిన దానికి నాకేందని చెప్పేసి అంటున్నావు. సరే దానికి వెళ్ళిపో. రాఘవా ఎందుకు అట్లా ఫీల్ అవుతాను? ఏదో మాట వరుస కన్నా చెప్పేంటిది? ఇక నువ్వు అప్పుడు వెళ్ళిన కాంచెల్లి బాగా ఆలోచించిన జానకి, గవర్నమెంట్ జాబ్ అంటే ఇక నాకు కూడా నచ్చట్లేదు, సాఫ్ట్వేర్ జాబే చేద్దామని చెప్పేసి అనుకుంటానా. నువ్వు ఫైనల్ ఇయర్ కాబట్టి నీకు మంచి మంచి ఇన్స్టిట్యూట్లు తెలిసినవి ఉంటాయి కదా, ఏదైనా హైదరాబాద్లో చెప్పు రాదు, పోయి జాయిన్ అవుతా. పొద్దున్న లేస్తే ఆన్లైన్లో ఉంటారు, ఆ గూగుల్ తల్లి అడుగు చెప్తుంది. ఇక్కడ చదువులో తల్లి నేను ఉన్న తర్వాత నేను గూగుల్ తల్లి నుంచి కలుగుతా చెప్పు. ఇక చెప్పరాదు నువ్వే ఏ ఇన్స్టిట్యూట్ మంచిగా ఉంటుందో. రాఘవా పొద్దున పులిహార కలిపినావు, ఇప్పుడు బిస్కెట్లు వేస్తాను, ఇదంతా కాదు పాయింట్కి రా. ఏంది జానకి అట్లా మాట్లాడతాను? ఊర్లో అందగత్తావు నువ్వేనే, చదువుల తల్లి నువ్వేనే, ఉన్నమాట అంటే అట్లా ఉలిక్కి పడతాను. నేను అబద్ధం చెప్తానా? సరే రాఘవా నీకు దండం, నన్ను ఇంటికి పోని, మా నాన్న ఛాయ్ తాగే టైం అయింది, వెయిట్ చేస్తాను కావచ్చు నా కోసం. హే దొంగ, మెల్లగా ముఖం మీద స్మైల్ వచ్చిందంటే నీకు కూడా అర్థమైంది నువ్వు ఊర్లో అందగత్తావని చెప్పేసి. ఎందుకు మరి పైకి పైకి అట్లా యాక్టింగ్ చేస్తావు? ఇగో నీకు కావాల్సింది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లే కదా, సాయంత్రం సార్ని అడిగి చెప్తా, నన్ను పోనీగా. సరే జానకి, ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ చెప్పు. జాయిన్ అయిన 3 నెలలకే 4-5 లక్షల ప్యాకేజ్తో జాబ్ కొట్టాలి. 4-5 లక్షల ప్యాకేజ్ ఏంది, 10 లక్షలు కొడుతుంది. జరుగు నేను పోతీగా. రే బిట్టు, మెల్లగా స్మైల్ ఇచ్చిందిరా జానకి. అరే ఊరవుతారా బిల్ షాప్ కాడ 2 బీర్లు పట్టుకరా. ఎందుకు ఇయ్యారా? నా పేరు చెప్పి తీసుకురా. అబ్బా ఏమున్నదిరా పోరి. అరే శంకర్గా, నా పిల్లలు ఏమని కామెంట్ చేసినావురా? ఏమన్నావురా? రాఘవా రాయింది, మాటలు మంచిగా మాట్లాడు. నువ్వు మాటలు మంచిగా మాట్లాడకపోతే మీ కూడా మంచిగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు నువ్వు నా పిల్ల బండి మోపోతున్నా కామెంట్ చేసినావా చేయలేదా? ఊళ్ళే గాలికి తిరిగేటోను, నీకు పిల్ల ఏందిరా? అరే శంకర్ చేయలేపు మాట్లాడినానుకో ఇక్కడనే మెత్తదంతాం. దమ్ముంటే చేయరా, ఒక్క ఫోన్ కొడితే ఊళ్ళో మా వాళ్ళు అందరు దిగుతారు. అరే వీనితో మాట్లాడరా, మీ సంగతి చేద్దాందా? ఏంది రాఘవ ఇది, ఎప్పటికీ ఏదో కూడా పెట్టుకుంటూనే ఉంటావా? జానకి వాడు ఏమన్నాడు నీకు తెలియదు, నీకు ఇది అవసరం లేని ముచ్చట, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏంటి అవసరం లేదు రాఘవ, మళ్ళీ నీ ముఖానికి హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్లో బిల్డప్లు ఇస్తావు. శంకర్ వీళ్ళ గురించి నీకు తెలుసు కదా, ఊర్లో పెద్ద చిల్లరగాళ్ళు, వీళ్ళతో నీకేం ఇంటివో. ఛీ, ఎప్పుడు చూసినా ఊర్లో తాగుడు తిరుగుడు, ఎవరు పడితే మాత్రం గొడవలు పెట్టుకోడు, బతుకులు అంతేనా? మారరు మీరు.